న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడము. అబునోయాము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. 13 వచనం అందరూ. ప్రజల వీరులలో శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. యెహోవా నాకు సహాయము చేయవచ్చును. ఒక శక్తివంతమైన ఒక మాటను పరలోకం మన కొరకు విడుదల చేస్తుంది. దీనిని నువ్వు ఆస్వాదిస్తావో అనుభవిస్తావో, ప్రతిరోజు వినే ఒక వర్తమానంగానే విని వదిలేసినట్లు వదిలేస్తావో, అంతా నీ ఇష్టం. ఈరోజు నేను మీ మధ్యన ఏ వర్తమానం ఉంచాలని నేను ప్రార్థించినప్పుడు, ఇశ్రాయేలునకు ప్రవక్తి అయిన దెబోరా ఆ ప్రవక్త మాటకు లోబడి, ఆ ప్రవక్తి మాటకు లోబడి యెహోవా యుద్ధములు చేసిన బారాకు కలిసి పాడిన ఒక పాట, ఆ పాటలో ఉన్న ఒక మాట ఈరోజు ప్రభువు మనకు వాగ్దానముగా అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు నేను చదివిన మాట ప్రవక్తి అయిన దెబోరా యెహోవా యుద్ధములు చేసిన బారాకు, వీరిద్దరూ కలిసి పాడుతున్న పాట ఇది. బారాకు అంటాడు, దెబోరా మేలుకొనుము, 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 మేలుకొనుము. దెబోరా అంటుంది, బారాకు కీర్తన పాడము. వీరిద్దరూ కలిసి పాడుతున్న ఈ పాటలో వారు చెప్పిన ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను. యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను. ఈ 2025 సంవత్సరంలో ఈ నూతన మాసంలోని ప్రవేశించిన దేవుని జనాంగమా, నా దేవుడు నీకు సహాయము చేయవచ్చిన శుభకరమైన మాసం ఇది. నాకు సహాయం చేయవచ్చాడు, మనకు సహాయము చేయవచ్చాడు. బారాకు దెబోరా కలిసి పాడుతున్న ఈ పాట ఎప్పుడు పాడారో తెలుసునా? ఇశ్రాయేలు ప్రజలను
కఠినంగా శిక్షించినటువంటి కనాను రాజైన యాబీను, ఆ యాబీను సైన్యాధిపతి అయిన సిసెరాను అంతమొందించిన దినమున ఈ కీర్తన పాడారు. దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షించిన రాజుల్లో యాబీను ఒకడు, కనాను రాజైన యాబీను ఒకడు. ఈ యాబీను యొక్క సైన్యాధిపతి ఎవడంటే సిసెరా. ఇతనికి 900 ఇనుప రథాలు ఉన్నాయి. చాలా పరాక్రమం కలిగిన వాడు ఈ సిసెరా. అయితే ఒకానొక దినమున ప్రవక్తి అయిన దెబోరా బారాకుతో చెప్తుంది. ఏమనో తెలుసునా? అదే న్యాయాధిపతుల పుస్తకం 4వ అధ్యాయం 14వ వచనం. దెబోరా చెప్తున్న మాటలు ఇవి. లెమ్ము యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. ప్రవక్తి అయిన దెబోరా బారాకుతో చెప్తుంది, బారాకు, యాబీను సైన్యాధిపతి అయిన కనాను రాజైన యాబీను యొక్క సైన్యాధిపతి అయిన సిసెరాను దేవుడు అప్పగించిన దినము ఇదే. లెమ్మో, దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. బారాకు, నువ్వు ఆలస్యం చేయొద్దు, నువ్వు లే, నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. మనలను మన కుటుంబాలను కఠినంగా శిక్షించినటువంటి, కఠినంగా బాధించినటువంటి కనాను సైన్యాధిపతి అయిన సిసెరాను దేవుడు మన చేతికి అప్పగించబోతున్నాడు. దేవుడు నీకు ముందుగా బయలుదేరాడు అని ఒక ప్రవక్తి బారాకుతో చెప్తుంది మాట. ఇది సిసెరా ఏమో 900 ఇనుప రథములు ఉన్నవాడు. కనాను దేశపు రాజైన యాబీను యొక్క సైన్యాధిపతి. 900 ఇనుప రథాలు ఉన్నాయి. చాలా బలాఢ్యుడు. బారాకేమో ఇంతకుముందు ఎన్నడూ యుద్ధాలు చేసినవాడు కాడు. కానీ ఒక ప్రవక్త వచ్చి చెప్పింది, బారాకు, సిసెరాను దేవుడు నీ చేతికి అప్పగించిన దినము ఇదే. నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగంలో స్వచ్ఛందంగా ఎవరైతే యుద్ధానికి వస్తారో బలవంతం చేయొద్దు. నా యుద్ధం చేయటానికి ఎవరైతే వస్తారో ఆ యుద్ధం చేయటకు వచ్చిన వారిలో 10,000 మందిని ఎంటబెట్టుకొని నువ్వు బయలుదేరి వెళ్ళు అని దెబోరా చెప్పింది. ఒక ప్రవక్త చెప్పిన మాటను విని నమ్మి
ఒక ప్రవక్తి చెప్పిన మాటను నమ్మి మహాబలాఢ్యుడైన సిసెరా మీద యుద్ధం చేయటానికి బారాకు బయలుదేరాడు. బారాకు బయలుదేరినప్పుడు దేవుడట అతనికి సహాయము చేయవచ్చును. ఒక ప్రవక్తి చెప్పిన మాట నమ్మాడు. ఒక ప్రవక్తి చెప్పిన మాట నమ్మాడు. స్వచ్ఛందంగా వచ్చిన వారిని వెంటబెట్టుకొని సిసెరా మీదకు యుద్ధానికి బయలుదేరాడు. దేవుడు అతనికి సహాయము చేయ వచ్చాడు. అందుకే బైబిల్ అంటుంది, ప్రవక్తలను గూర్చి బైబిల్ అంటుంది, ప్రవక్తలు దేశమునకు నేత్రముల వంటి వారట. ఎవరు? నేత్రముల వంటి వారు. నిన్ను గూర్చి నీవు చూడలేని దాన్ని, దేవుని ప్రణాళికలో నీవేమై ఉన్నావో నీవు చూడలేని దాన్ని అంతర్దృష్టితో చూడగలిగిన వాడు ప్రవక్త. బైబిల్ చెప్తుంది, దేవుడు ప్రవక్తలను మనకి ఎలా ఇచ్చాడు? నేత్రములుగా ఇచ్చాడు. అందుకే యెహోషాపాతు రాజు అంటాడు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుతారు. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. కృతార్థులు అనే మాటకు విజయవంతులవుతారు అన్న అర్థం. యెహోషాపాతు అనుభవపూర్వకంగా చెప్పాడు, ఆయన ప్రవక్తలను